This conference will now be recorded. Good morning and good evening, friends. Welcome to goonlinetrainings.com. మనం ఇంచుమించుగా వరల్డ్ వైడ్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం నాన్న. స్టూడెంట్స్ ఈవెన్ ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి కూడా ఉన్నారు. నాకు పాకిస్తాన్ నుంచి ఉన్నారు, కెనడా, ఇటలీ, అమెరికా, సింగపూర్, మలేషియా, ప్రపంచమంతా కూడా దే ఆర్ టేకింగ్ ట్రైనింగ్స్ బికాస్ ఆఫ్ ఇన్ డెప్త్ ఆఫ్ టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. మనం ఇన్ డెప్త్ గా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తాం కాబట్టి ఆ బ్రహ్మాండంగా ఉపయోగపడుతూ ఉంటది. అలాగే వాళ్ళకి జాబ్ వచ్చినంత వరకు కూడా మనం హెల్ప్ చేస్తానే ఉంటాం. అర్థమవుతుందా? సో ప్లేస్మెంట్ అయినంత వరకు కూడా వాళ్ళ సపోర్ట్ మనం ఇస్తానే ఉంటాం. సివి ప్రిపరేషన్ నుంచి, ఇంటర్వ్యూ క్వశ్చన్ నుంచి, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ నుంచి ప్రతిదీ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్ గైడెన్స్. చాలా మంది టీచింగ్ చేస్తారు. మీకు యూట్యూబ్ లోకి వెళ్తే బోల్డ్ వీడియోస్ సీక్వెల్ సవర్ మీద దొరుకుతాయి. ఒకటి, ఇన్ డెప్త్ గా చెప్పరు. రెండు, కోర్స్ అయిన తర్వాత గైడెన్స్ ఇవ్వరు. వాళ్ళ ముందు చెప్పే మాట ఏంటంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు, మేము ట్రైనర్ బిజీగా ఉన్నాడు, అతని నెంబర్ మీకు ఇవ్వలేము అంటారు. ఒకవేళ మీరు ఇచ్చినే అతను ఏమంటాడు, నేను కంపెనీలో ఉన్నాను, నేను ఎప్పుడైతే మీకు సపోర్ట్ చేయలేను అని అడుగుతారు. అర్థమవుతుందా? సో ఎండ్ ఆఫ్ ద డే మీరు డబ్బులు కట్టేసిన తర్వాత మీకు ఎట్లాంటి సపోర్ట్ లేకుండా మళ్ళీ మిగిలిపోతారు. అర్థమవుతుందా? అంటే ట్రైనింగ్ ఒక్కటే మనకు కాదు. ట్రైనింగ్ ఒక్కటి వల్లనే జాబులు వచ్చేస్తే ప్రపంచం అంతా అయిపోతారుగా. చాలా మందికి గైడెన్స్ ఉండదు. ఎందుకు చిరంజీవి కొడుకే ఎన్ని మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, ఎందుకు బయట హీరోలకి రావు? బికాస్ వాళ్ళకి సపోర్ట్ ఎవరు చేసిన వాళ్ళు ఉండరు, లేకపోతే ఇంకోటి చేసిన వాళ్ళు ఉండరు, కాబట్టి ఇష్యూ స్టార్ట్ అయిపోతుంది. ప్లీజ్ మ్యూట్. సో ఎవరు అన్మ్యూట్ అయ్యారు నన్ను? సో సో మనకేంటంటే ప్రాబ్లం ఇక్కడ, మనకి ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు దొరకాలి. గైడెన్స్ సరిగ్గా లేదనుకోండి, మీలో ఎంత ఎంత స్కిల్ ఉన్నా, నేను చెప్తున్నాను వినండి బాగా. మీలో ఎంత స్కిల్ ఉన్నా ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వలన 10,000కి 20,000కి చాలా మంది జాబులు చేసుకున్న వాళ్ళు నేను చాలా మందిని చూసా. తక్కువ స్కిల్ ఉండి ప్రాపర్ గైడెన్స్ వలన లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా నేను చూసా. అంటే తేడా, మీరు ఎంత మంచి స్కిల్ ఉన్నా మీ స్కిల్ ని పైకి తీసుకొచ్చే గురువు గాని, ఒక మార్గదర్శి గాని, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు గాని ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నీలో ఎంత మంచి స్కిల్ ఉన్నాయి, నీలో నువ్వు మహా మేధావైనా ఆ మేధావితనాన్ని గుర్తించి దాన్ని బాగా సానపెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చి ఒక మార్గంలో పెట్టేవాడు కంపల్సరిగా మీకు ఉండాలి నాన్న. లేకపోతే మీరు మీ స్కిల్ అంతా కూడా అడవిలో కాచిన వెన్నెల అయిపోతుంది. కాబట్టి మీరు ఎన్నుకోవటమే మంచి గురువుల్ని, మంచి ఇన్స్టిట్యూట్లని, గైడెన్స్ ప్రాపర్ గా చేసే వాళ్ళని ఎన్నుకోవాలి. అక్కడ మీరు దెబ్బతిన్నారు అనుకోండి, మీ లైఫ్ లాంగ్ చేసిన బీటెక్లు, ఈ డబ్బులు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ చివరిది కరెక్ట్ గా పడలేదు కాబట్టి, నేను మా అబ్బాయి బీటెక్ చేశాడు, మా అబ్బాయి బెంగళూరు వెళ్ళి ఈ కోర్స్ నేర్చుకున్నాడు, మరి మా అబ్బాయి అక్కడికి వెళ్ళాడు అంటే ప్రాబ్లం ఏంటి? మీ అబ్బాయిలో ప్రాబ్లం లేదు. అతను ఎన్నుకున్న టీచర్స్ లో కానీ, అతను ఉన్నటువంటి పరిసరాల్లో కానీ ప్రాపర్ గా మెంటరింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అది అర్థం. అర్థమవుతుందా? సో ప్రాపర్ గా మీరు మంచి ఇన్స్టిట్యూట్ని, మంచి గురువుల్ని ఎదుర్కోండి. సో కంపల్సరీగా goonlinetrainings.com మీకు బ్రహ్మాండమైన సపోర్ట్ ఇస్తుంది. మీరు కూడా గట్టిగా ఎఫర్ట్స్ పెట్టాలి. అర్థమవుతుందా? సో అది, మీరు బీటెక్ 2 సార్లు ఫెయిల్ అయినా నాకు ఇబ్బంది లేదు. అర్థమవుతుందా? మీరు బ్రహ్మాండంగా ఇందులో పెడితే మీకు జాబ్ ఎందుకు రాదు నేను చూపిస్తా. అర్థమవుతుందా లేదా? మీరు బీటెక్ 2013లో పాస్ అవుట్ అయినా నాకేం ఇబ్బంది లేదు. ఐ డోంట్ మైండ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు బ్రహ్మాండంగా కోచింగ్ తీసుకుంటే జాబ్ వచ్చినట్లు, అట్లాంటి యూనో గైడెన్స్ ఇవ్వటం, కోచింగ్ నేర్పించటం, మీతో పాటే ఉండటం, మీ యొక్క సక్సెస్ కి మేము కూడా భాగస్వాములు అవుతాం. ఎందుకు చాలా మంది మన పేరే చెప్తారు? బికాజ్ వాళ్ళ సక్సెస్ కి మనం కంపల్సరీగా వాళ్ళతో పాటు హెల్ప్ చేస్తాం. అర్థమవుతుందా లేదా? సో మనం దేశాన్ని బాగు చేయాలంటే కంపల్సరీగా అందులో ఉన్నటువంటి యూత్ ని బాగు చేయాలి. అంతే కదా? సో అందులో ఉన్నటువంటి పిల్లకాయలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అందులో ఉన్నలాంటి వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలి. అప్పుడే ఒక మనిషి మారితే ఇంకొక 10 మందికి చెప్తాడు, ఆ 10 మంది ఇంకొక 100 మందికి చెప్తారు. అట్లాగా మనం యూత్ ని డెవలప్ చేస్తే కనుక దేశం ముందుకు వెళ్తుంది. అంతేగాని మనం డెవలప్ అవ్వక, పక్కన డెవలప్ చేయలేక మనం దేశాన్ని ఏం ఉద్ధరిస్తాం? ఏం ఉద్ధరించలేం. గుర్తుపెట్టుకోండి. సో బిజినెస్ ఇంటెగ్రిటీలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే రిలేషన్షిప్స్ నాన్న. ఉమ్, మనం ఆ, ఒక డేటాబేస్ తీసుకున్నాం అనుకోండి. డేటాబేస్ తీసుకుంటే, ప్లీజ్ మ్యూట్ గైస్, ప్లీజ్ మ్యూట్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే మ్యూట్ చేయండి.
సార్ చెప్పండి. సార్ హలో స్మాల్ డౌట్ సార్. చెప్పండి. సార్ క్లాస్ ఎట్లా చేసేది సార్? క్లాస్ రికార్డు ఏంటైందమ్మా? క్లాస్ రికార్డ్స్ ఎలా చేసేది సార్? రికార్డింగ్, ఈ క్లాస్ రికార్డింగ్ ఎలా చేయాలంటున్నారు? క్లాస్ రికార్డింగ్ మీరు చేయలేరు నాన్న, నేను చేసి మీకు ఇస్తాను. ఓకే సార్. క్లాస్ రికార్డింగ్ మీరు చేయలేదు, మీకు పర్మిషన్ ఉండదు. నేను చేసి ప్రతి క్లాస్ రికార్డింగ్ మీకు ఇస్తున్నాను. మీకు వస్తుందా రావట్లేదు? అది రాకపోతే నాకు మెయిల్ పెట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు మెయిల్ పెట్టండి. సో క్లాస్ రికార్డింగ్ మీరు చేసుకోలేదు, మీకు పర్మిషన్ ఉండదు నాన్న. ఈ రికార్డింగ్ అంతా నేను చేసి ప్రతిరోజు మీకు ఇస్తున్నాను కదా. ఎవరికైనా రాకపోతే నాకు మెయిల్ పెట్టండి. నా మెయిల్ ఐడి ఇక్కడ తెలుసు కదా, bhaskarjogi@gmail.com మెయిల్ చేయండి. ఇక్కడ ఉన్న మెయిల్ ఐడి. లేకపోతే మీరు 9000075637 వాట్సాప్ చేయండి. ఏదో ఒకటి చేసి నాతో మాట్లాడండి. నాకు రావట్లేదని నేను ఆ వీడియో పంపిస్తాను, డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి. అర్థమవుతుందా లేదా? సో మనకి ఒక డేటాబేస్ కనుక తీసుకుంటే, డేటాబేస్ అంటే అర్థమైందండి, ఒక డేటా బ్యాంక్. ఇది ఒక డేటాబేస్ అనుకుందాం. ఓకే, ఇది ఒక డేటాబేస్ అనుకుందాం. ఈ డేటాబేస్ లో చాలా టేబుల్స్ ఉంటాయి. డేటాబేస్ అంటే ఒక టేబుల్ ఉండదుగా, సేల్స్ టేబుల్, కస్టమర్ టేబుల్, ఇట్లా చాలా టేబుల్స్ ఉంటాయనన్న మనకి. ఇదొక టేబుల్, తర్వాత ఇదొక టేబుల్, అట్లా టేబుల్స్ ఉంటాయి మన దగ్గర. ఇదొక టేబుల్, ఇదొక టేబుల్, చాలా టేబుల్స్ ఎట్లాగా ఉంటాయి. చిన్న టేబుల్, పెద్ద టేబుల్ చాలా ఉంటాయి. ఈ టేబుల్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ గా ఉంటాయా, ఏదైనా టేబుల్ తో లింక్ అయి ఉంటాయా అంటే 90% ఆఫ్ ద టేబుల్ ఒక టేబుల్ తో ఇంకొక టేబుల్ లింక్ ఉంటది. ఈ టేబుల్ తో ఈ టేబుల్ లింక్ ఉంటది, ఈ టేబుల్ తో ఈ టేబుల్ లింక్ ఉంటది, ఈ టేబుల్ తో ఈ టేబుల్ లింక్ ఉంటది. అట్లాగా చాలా వరకు టేబుల్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. ఒకటో రెండో టేబుల్స్ మాత్రం లింక్ లేకుండా ఇండిపెండెంట్ గా ఉంటాయి. అర్థమవుతుందా? దీన్ని మనం ఒక ఇండియన్ బ్యాంక్ డేటాబేస్ అనుకుందాం. ఒక డేటాబేస్, ఇండియన్ బ్యాంక్ కి ఇదొక డేటాబేస్. డేటాబేస్ లో మనకి ఏముంటాయని తెలుసుకున్నాం, టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్ ఏం టేబుల్స్ ఉంటాయి? కస్టమర్ టేబుల్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ టేబుల్ ఉంటుంది. బ్యాంకులోకి వెళ్తే మీరు ఏం చేస్తారు? అకౌంట్ ఓపెన్ చేస్తారు, అది కస్టమర్ టేబుల్లో ఉంటది. ట్రాన్సాక్షన్స్ అంటే అర్థం ఏంటి? క్యాష్ డిపాజిట్ చేస్తారు, క్యాష్ విత్డ్రాల్ చేస్తారు. అలాగే రకరకాల లోన్స్ అప్లై చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే, ఇవన్నీ కూడా మనకి ఏంటన్నా, ఇవన్నీ కూడా టేబుల్స్ అన్నమాట. టేబుల్లో డేటా ఉంటుంది. ఈ టేబుల్స్ అన్ని ఇండిపెండెంట్ గా ఉంటాయా? కాదు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కలిసి రిలేషన్షిప్ తో ఉంటాయి. ఎలాంటి రిలేషన్షిప్ తో ఉంటాయంటే, టేబుల్ మధ్యలో 1-to-1 రిలేషన్షిప్ ఉండొచ్చు. మనకి ఇది మ్యాథమెటిక్స్ లో వస్తుంది. రిలేషన్షిప్ ని కార్డినాలిటీ అంటాం. ఏమంటాం? ఆర్డిబిఎంఎస్ లో కార్డినాలిటీ అంటారు నన్ను. మన తెలుగు భాషలో రిలేషన్షిప్ అని అంట, అదే మన ఇంగ్లీష్ లో రిలేషన్షిప్, అదే తెలుగులో కూడా మనం అట్లాగే ఓడేస్తా ఉంటాం. అర్థమవుతుందా? సో ఒక టేబుల్ ఇంకో టేబుల్ కి ఎట్లా కలిసి ఉంటుంది అంటే 1:1 లో ఉండొచ్చు, లేకపోతే 1-to-many లో ఉండొచ్చు, లేకపోతే many-to-many లో ఉండొచ్చు. ఈ 3 రకాలైన బంధాలు, రిలేషన్షిప్స్ ని టేబుల్ కలిసి ఉంటాయి నాన్న. అర్థమవుతుందా? ఉదాహరణకు ఇందులో ఉన్నటువంటి టేబుల్స్ 90% ఆఫ్ ద టేబుల్స్ మనం ఏమందామంటే, 90% ఆఫ్ ద టేబుల్స్ మనం ఏమందామంటే రిలేషన్షిప్ తో ఉంటాయి. అర్థమవుతుందా? 10% ఆఫ్ టేబుల్స్ మాత్రం ఇండిపెండెంట్ గా ఉంటాయి. అంటే ఎవరితో లింక్ ఉండదు, దానికి ఇండిపెండెంట్ టేబుల్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అందుకే డేటాబేస్ మనం ఏమంటాం? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఏమంటాం దీన్ని? రిలేషనల్ డేటాబేస్, ఆర్డిబిఎంఎస్. అంటే ఒక టేబుల్ ఇంకొక టేబుల్ కలిసిమెలిసి ఉంటాయి, కలిసిమెలిసి బంధాలను పంచుకుంటాయి. సో మనం వి నీడ్ టు అండర్స్టాండ్ అదనమాట నాన్న. అర్థమవుతుందా? అందుకే డేటాబేస్ మేనేజ్మెంట్ ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అంటారు. ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి కూడా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. 1:1 ఉండొచ్చు, ఒక టేబుల్ కి వేరే టేబుల్ కి మధ్యన 1-to-1 రిలేషన్షిప్ ఉండొచ్చు, లేకపోతే 1-to-many ఉండొచ్చు, లేకపోతే many-to-many ఉండొచ్చు. అర్థమవుతుందా? దీన్ని తిరగ రాస్తే M-to-1 కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టేబుల్ ఉంది,
ఒక టేబుల్ ఇటుపక్క ఏం రిలేషన్షిప్ అంటే 1 to 1 ఉంది. అర్థమవుతుందా? ఒక టేబుల్ ఈ టేబుల్ ఇటుపక్క 1 ఉంది, ఇటుపక్క m ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ రెండు టేబుల్ మధ్యలో 1:m రిలేషన్షిప్ ఉంది. ఈ టేబుల్ కి మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంది. ఇటుపక్క కూడా m ఉంది. ఈ టేబుల్ కి అగైన్ 1 to 1 ఉండొచ్చు ఈ రెండు మధ్యలో. అర్థమవుతుంది? సో రకరకాల టేబుల్ మధ్య రకరకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. ఈ టేబుల్ అనేది ఏంటిది? ఇది ఇండిపెండెంట్. అర్థమవుతుందా? 10% ఆఫ్ ద టేబుల్స్ ఇండిపెండెంట్ తో ఉంటాయి, 90% ఆఫ్ ద టేబుల్స్ డిపెండెంట్ తో ఉంటాయి. కొన్నిసార్లు ఒకటే రిలేషన్షిప్ ఉండొచ్చు, కొన్నిసార్లు దీనికి రిలేషన్షిప్ లేదు, కొన్నిసార్లు 2 రిలేషన్షిప్స్ కూడా ఉండొచ్చు. 2 గీతలు ఎట్లా ఉంటాయి. దీన్ని ఏమంటాం? డబుల్ రిలేషన్షిప్, ట్రిపుల్ రిలేషన్షిప్. అంటే టేబుల్ మధ్యలో గుర్తుపెట్టుకోండి, మన పాయింట్ ఏంటంటే టేబుల్స్ can have a single or multiple relationship లో ఉండొచ్చు. ఓకే, రిలేషన్షిప్ లో ఉండొచ్చు. ఆర్ టేబుల్స్ మే నాట్ హ్యావ్ రిలేషన్షిప్స్, అది కూడా పాసిబిలిటీ ఉండొచ్చు. నాట్ హ్యావ్ రిలేషన్షిప్స్, అది కూడా ఉండొచ్చు. అర్థమవుతుందా? టేబుల్స్ కెన్ హ్యావ్ ఎ సింగిల్ ఆర్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండొచ్చు, ఆర్ టేబుల్స్ లో రిలేషన్షిప్ ఉండదు. ఇక ఒక టేబుల్ మీకు చూపించాను, ఇది ఎట్లాంటి రిలేషన్షిప్ కూడా లేదు. అలాగే కొన్ని టేబుల్ కి ఇది 1 to 1 లో ఉండొచ్చు, ఇది మెనీ టు 1 లో కూడా ఉండొచ్చు. అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్స్? ఎవడు పెట్టాడు? దీనివల్ల మనకు లాభం ఏంటి? అవన్నీ మనం ఈరోజు వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. బట్ మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి అంటే, డేటాబేస్ లో చాలా టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్ అంటే రోస్ అండ్ కాలమ్స్ కదా, అందులో ఏముంటుంది? డేటా ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే స్ట్రక్చర్డ్ డేటా అంట. ఏమంటారు నాన్న? స్ట్రక్చర్డ్ డేటా. అంటే డేటా అనేది టేబుల్లో ఉంది. చాలా మంది 2 డైమెన్షనల్ డేటా అంటారు. అంటే అర్థం ఏంటి? రో అనేది ఒక డైమెన్షన్, కాలం అనేది ఇంకొక డైమెన్షన్. అర్థమవుతుందా? డేటాబేస్ అనేది 2 డైమెన్షనల్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే రో అండ్ కాలం లో డేటా అంతా ఉంటుంది. దీన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటారు. స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటంటే నీట్ గా, క్లీన్ గా డేటా అంతా టేబుల్లో ఉంటుంది. RDBMS డేటా 2 డైమెన్షనల్ డేటాబేస్ ఇది. అంటే అర్థం ఏంటి? రోస్ అండ్ కాలమ్స్. మనకి మల్టీ డైమెన్షనల్ డేటాబేస్లు కూడా ఉంటాయా అంటే ఉంటాయి. అడుగుతారు మీకు, మల్టీ డైమెన్షనల్ డేటాబేస్ లో కూడా 3 డైమెన్షనల్ డేటాబేస్, 4 డైమెన్షనల్ డేటాబేస్, అవి కూడా ఉంటాయా? బ్రహ్మాండంగా ఉంటాయి. అర్థమవుతుందా? అవి తర్వాత మీరు మెల్లమెల్లగా నేర్చుకుంటారు. ఈ రోజు మనం మాట్లాడుకునేది సింగిల్ 2 డైమెన్షనల్ ఆర్కిటెక్చర్, 2 డైమెన్షనల్ డేటాబేసెస్. అంటే టేబుల్స్ లో రోస్ అనేది ఒక డైమెన్షన్ అయితే కాలం అనేది ఇంకొక డైమెన్షన్. 2 డైమెన్షన్ అనేది స్ట్రక్చర్డ్ డేటా అని మనం అంటాం. ఇప్పుడు 1 to 1 అంటే ఏంటి, 1 to m అంటే ఏంటి మనం బ్రహ్మాండంగా నేర్చుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తా. ఇప్పుడు ఒక 2 టేబుల్స్ నాకు చెప్పండి. టేబుల్ నెంబర్ 1 అలాగే టేబుల్ నెంబర్ 2. అర్థమవుతుందా? ఈ రెండు మధ్య 1:1 రిలేషన్షిప్ ఉండాలి. మనం 1:1 కోసం మాట్లాడదాం. ఒక 2 టేబుల్స్ మీరు చెప్పండి, ఆ రెండు మధ్యలో ఏముండాలి నాన్న? 1:1 రిలేషన్షిప్ ఉండాలా? అలాంటి టేబుల్స్ మీకు ఏమైనా దొరికితే చెప్పండి. నేను కొన్ని చెప్తాను మీకు. 1 husband will have 1 wife. 1 wife will have only 1 husband. వీళ్ళిద్దరి మధ్యన ఏంటిది? 1:1 రిలేషన్షిప్. అర్థమవుతుందా? లైఫ్ లాంగ్ ఇట్లాగే ఉండాలా అంటే ఆన్సర్ నో. అవునా కదా? ఎందుకు? కొన్ని కంట్రీస్ లో, ఉదాహరణకి గల్ఫ్ కంట్రీస్ లో, ముస్లిం కంట్రీస్ లో 1 husband కెన్ హ్యావ్ మెనీ వైఫ్స్. అంటే ఇండియాలో 1 husband 1 wife, 1 wife 1 husband, ఇది 1:1 అయితే, మనం దుబాయ్ కానీ లేకుంటే సౌదీ అట్లాంటి ప్లేసెస్కి వెళ్తే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు అవుతుంది? అక్కడ లీగల్ గా 1 husband కెన్ హ్యావ్ మెనీ వైఫ్స్. అర్థమవుతుందా? ఇక్కడ 1:1, అక్కడికి వెళ్తే 1 to many అవుతుంది. కాబట్టి మీరు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, ఇది ఎట్లాగా మారదు అనుకోకూడదు మీరు.
అట్లాగా అలాంటి రూల్స్ కాదు ఇవి. మీరు ఆయన చెప్పగానే వైఫ్ హస్బెండ్ చెప్పగానే 1:1 అని కూడదు. మీరు వెంటనే అడగాలి ఏ కంట్రీలో ఏ ఎన్విరాన్మెంట్ లో మీరు మాట్లాడుతున్నారో అని అడగాలి. ఉదాహరణకి ఇండియాలో వన్ పేరెంట్ కెన్ హ్యావ్ మెనీ చిల్డ్రన్, అవునా కదా? అంటే ఒక పేరెంట్ కి మెనీ చిల్డ్రన్ ఉండొచ్చు. 1:many రిలేషన్షిప్. మీరు చైనా వెళ్తే ఒక పేరెంట్ కి ఒకటే చైల్డ్ ఉండాలా అంటే అర్థం ఏంటి? ఇక్కడ 1:many, వేరే కంట్రీలో 1:1, అక్కడ 1:1, ఇక్కడ 1:m. అర్థమవుతుందా? అంతేగాని పేరెంట్ చైల్డ్ చెప్పగానే మీరు కళ్ళు మూసుకొని ఇది 1:1 సార్ ఆల్వేస్ అని అన్నారు అనుకోండి, మిమ్మల్ని చూసి ప్రపంచం అంతా నవ్వుకుంటారు. వీడికి టెక్నికల్ స్కిల్స్ వీడికి లేవు, వీడికి ఏదో క్రియేట్ టేబుల్ నేమ్, డ్రాప్ టేబుల్ నేమ్ ఉంది తప్పించి వీడికి ఏం లేదనుకుంటారు. ఏ కంపెనీ వాడు కూడా మిమ్మల్ని హైర్ చేయడు. అర్థమవుతుందా లేదా? సో ఎందుకు జనాలకి హైర్ కారు? ప్రాపర్ గా థియరిటికల్ నాలెడ్జ్ ఉండదు వాడికి. క్రియేట్ టేబుల్ నేమ్ ఓన్లీ ల్యాబ్. మీరు అమీర్పేట వెళ్తే కూడా మీకు ఇలాగే చెప్తారు 1:1, 1:2 అని చెప్పేసి ఒక 2 డయాగ్రామ్లు గీసి చెప్పేస్తారు. కానీ ప్రాపర్ గా డిస్కషన్ అయితే దానిపైన ఉండదు. లేకపోవడం వలన నీకు అసలు 1:1 ఇంపార్టెంట్ ఏంటి, ఇలా ప్రపంచంలో ఉంటాయా, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీకు దొరకపోయేసరికి మీకు లిమిటెడ్ జ్ఞానంతో ఆగిపోతారు. అర్థమవుతుందా? సో 1:2 అనేది ప్రతి ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ కి మారిపోతుంది, ప్రతి కంపెనీ టు కంపెనీకి రిలేషన్షిప్స్ మారిపోతాయనన్న. అర్థమవుతుందా లేదా? పేరెంట్ చైల్డ్ చెప్పగానే వన్ పేరెంట్ కెన్ హ్యావ్ మెనీ చిల్డ్రన్ కదా, నేను చిన్నప్పుడు చదువుకున్నాను మా ఊర్లో అట్లాగే ఉంటారు అనకూడదు. మీరు ఈ ప్రాజెక్ట్ ఎవరి కోసం చేస్తున్నారు అంటే చైనా కోసం. ఓహోహోహో, లెట్ మీ ఆస్క్ చైనా కస్టమర్ని అడుగుదాం. అక్కడ 1:1 అని చెప్తాడు. అర్థమైందా? అదనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తే 1:1 కి మనం కొన్ని మాట్లాడదాం. ఉదాహరణకి మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, ఇండియాలో 10 మంది సినిమాకి వెళ్తే ఎన్ని టికెట్స్ కొనాలి నాన్న? 10 టికెట్స్ కొనాలి. అంటే ఒక టికెట్ ఒక కస్టమర్ కి ఒక టికెట్, అంతేనే కదా? ఇది 1:1 రిలేషన్షిప్. అలాగే ఒక ఆధార్ కార్డు ఒక సిటిజన్ కి ఇండియాలో, అలాగే 1 సిటిజన్ కెన్ హ్యావ్ ఓన్లీ 1 ఆధార్ కార్డ్, ఇట్ ఈస్ 1:1. అలాగే పాస్పోర్ట్, అలాగే 1 కంట్రీ విల్ హ్యావ్ ఓన్లీ 1 ప్రెసిడెంట్. అర్థమవుతుందా? ఒక ప్రెసిడెంట్ ఒక కంట్రీకి ఉంటాడు. ఇవన్నీ కూడా 1:1 రిలేషన్షిప్. ఉదాహరణకి ఇప్పుడు మనం తీసుకుందాం, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కంట్రీ. అర్థమవుతుందా నేను చెప్పింది? కంట్రీ అనేది ఒక టేబుల్ నాన్న, అలాగే ప్రెసిడెంట్స్ అనేది ఇంకొక టేబుల్. మీరు ఏం చేస్తున్నారు? ఇందులో డేటాని మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు. అర్థమవుతుందా? సో మనం కంట్రీ అంటే ఏమేమి ఉంటాయి? కంట్రీ ఐడి, తర్వాత కంట్రీ పేరు ఉంటది, ఇంకా చాలా ఉండొచ్చు. ఇది కాలమ్స్ కంట్రీ ఐడి. ఇందులో ప్రైమరీకి ఏంటి? ఇది ప్రైమరీకి తర్వాత మాట్లాడదాం. ఇది ప్రెసిడెంట్ ఐడి, తర్వాత నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్, తర్వాత ఫోన్ నంబర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఇంకా చాలా ఉంటాయి. క్వాలిఫికేషను, ఏ పార్టీ అతుంది, బీజేపీనా కాంగ్రెస్ ఏదో ఒకటి ఉంటది. సో మనం 1 కంట్రీ విల్ హ్యావ్ ఓన్లీ 1 ప్రెసిడెంట్, అలాగే ఒక ప్రెసిడెంట్ ఒకటే కంట్రీకి ఉంటాడు. ఇది ప్యూర్లీ 1:1 రిలేషన్షిప్ నాన్న. అర్థమవుతుందా? సో రెండు వైపులా మనం చూడాలి. ఒక కంట్రీ 1 ప్రెసిడెంట్, అలాగే 1 ప్రెసిడెంట్ ఒక కంట్రీ. ఒక సినిమా టికెట్ ఒక కస్టమర్ కి ఒక సినిమా టికెట్. 300 సీట్లు ఉంటే 300 కస్టమర్లు మాత్రమే కూర్చుంటారు, 300 టికెట్లు మాత్రమే ఇస్తారు. అర్థం ఏంటి? 1:1. నువ్వు లోపలికి వెళ్ళావంటే ఒక టికెట్ ఉంటేనే లోపలికి వెళ్తాం. అలాగే ఒక పాస్పోర్ట్ నీకు వచ్చింది అంటే 1 కస్టమర్ విల్ గెట్ 1 పాస్పోర్ట్, అట్లాగన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇందులో ప్రైమరీకి ఏంటి? ప్రైమరీకి కంపల్సరీగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ప్రైమరీకి, ఇది ప్రెసిడెంట్ ఐడి అనేది ప్రైమరీకి నాన్న. అర్థమవుతుందా? సో ఇంకా చాలా కాలమ్స్ ఉండొచ్చు, బట్ మనం ఏవో కొన్ని కాలమ్స్ మనం ఎట్లా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం డేటా స్టోర్ చేయాలనుకో, టేబుల్ క్రియేట్ చేసేసి, ఇప్పుడు మీరు RDBMS లోకి వెళ్ళి 2 టేబుల్ క్రియేట్ చేస్తారు. ఉదాహరణకి RDBMS మీకు ఇంకా తెలియదు కాబట్టి, ల్యాబ్ నేను చేయట్లేదు కాబట్టి RDBMS లో చేయట్లేదు, ఎక్సెల్ లో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ టేబుల్ పేరేంటి? కంట్రీ. ఇందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? కంట్రీ ఐడి, తర్వాత కంట్రీ నేమ్, ఇది ఉంది. ఇప్పుడు డేటా పెడదాం. ఇందులో డేటా ఎందుకు పెట్టాలి? బికాస్ డేటా స్టోర్ చేస్తేనే మనం రేపొద్దున డేటా రిట్రీవల్. కంట్రీ లెట్ us set an ఇండియా, కంట్రీ 20 US, 30 సౌదీ అరేబియా, అర్థమవుతుందా? 40 సింగపూర్,
అర్థమవుతుందా? 50 సౌత్ ఆఫ్రికా, ఇట్లాగ కంట్రీస్ అన్ని ఇందులో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అట్లీస్ట్ మనం ఒక 4-5 రాసాం. ఇప్పుడు ఇటుపక్క మనం ఏం చేస్తామంటే ప్రెసిడెంట్స్ కూడా రాద్దాం. ఏం రాద్దాం నాన్న? ప్రెసిడెంట్స్ కూడా ఇటుపక్క రాద్దాం. ఎందుకంటే మన డిజైన్ లో ఇదొక టేబుల్, ఇదొక ఎంటిటీ. మనం ఒక టేబుల్ రాయాలి, టేబుల్లో కాలమ్స్ రాయాలి, కాలమ్స్ రాసిన తర్వాత ప్రైమరీకి కూడా ఐడెంటిఫై చేయాలి, చేసేసాము. అంతవరకు మనం హ్యాపీ. ఇది ప్రైమరీకి అంటే డూప్లికేట్ డేటా ఉండకూడదు, ఇక్కడ 10 ఉండకూడదు. ఉందంటే మనం సత్యం. డూప్లికేట్ డేటా ఉండకూడదు, నల్స్ కూడా ఉండకూడదు. నల్ అంటే ఏమి రాయకుండా ఉండకూడదు, ఎట్లాగా తప్పది. అర్థమవుతుందా? ఇక్కడ 1 2 3 ఉండొచ్చు, ఏదైనా నంబర్ ఉండొచ్చు. ఇది ప్రెసిడెంట్స్ టేబుల్ రాద్దాం. ప్రెసిడెంట్ ఐడి, తర్వాత నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అలాగే ఫోన్ నెంబర్ ఏదో ఉంటది, క్వాలిఫికేషన్, ఇంకా చాలా కాలమ్స్ ఉంటాయి. అవన్నీ మనకి అనవసరం. యాజ్ ఆఫ్ నౌ మనం అర్థం చేసుకోవడానికి కొన్ని కాలమ్స్ నేను రాశాను. ప్రెసిడెంట్ నెంబర్ 1 లెట్ us say బైడెన్. ఓకేనా? ఫోన్ నంబర్ ఏదో ఇక్కడ ఉంది, ఇట్లా రాస్తా ఉన్నాను ఏదో ఒకటి. ప్రెసిడెంట్ నెంబర్ 2 సే అహ్మద్. ఓకే, లెట్ us say సుల్తాన్ అహ్మద్. అర్థమవుతుందా? అతని ఫోన్ నెంబర్ ఏదో ఉంది ఇంకోటి. తర్వాత 3 సే ఇంకొకటి ఎవడంటే కిమారే కూడా ఉన్నాడు. ఓకే, సో అట్లాగా రకరకాల ప్రెసిడెంట్లు ప్రపంచంలో ఉంటారు, వాళ్ళ డేటా అంతా ఇందులో ఉంది. తర్వాత 4 తర్వాత అబ్దుల్ హాది ఉన్నాడు. ఓకే, అబ్దుల్ హాది ఫోన్ నంబర్ కూడా ఉంది. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ ఇంకోటి ఉంది, మోడీ. అలాగుంది ప్రెసిడెంట్ ఏదో. ఎట్లాగా డేటా మనకు ఉందనుకోండి అన్న, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఏదో ఒకటి ఇట్లా డేటా ఉంది. అర్థమైందా? ఇప్పుడు నాకేం కావాలి అనుకుంటే, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సౌదీ అరేబియా? డేటా ఎక్కడ ఉంది? ఇక్కడ కూడా మీకు కళ్ళెదురుగా డేటా ఉంది. కానీ మీకు ఏం తెలియదు అంటే, మోడీ ఇండియాకి ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం. మనకు తెలుసు కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. కెన్ యూ టెల్ మీ హూస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా? చెప్పండి మీరు ఇప్పుడు చూసుకుని. ఇక్కడ డేటా ఉంది, ఇక్కడ డేటా ఉంది. డేటా ఉంటే సరిపోదు, మనకి ఏ కంట్రీకి ఎవడు ప్రెసిడెంటో మనకు తెలియదు. నీకు తెలియకపోయినప్పుడు రేపు పొద్దున కంప్యూటర్లో నీవు ఇది ఇన్ఫర్మేషన్ పెట్టి కంప్యూటర్కి హే కంప్యూటర్ ఇండియాకి ప్రెసిడెంట్ ఎవడు చెప్తుందా? కంప్యూటర్ చెప్పలేదు. యుఎస్డి ప్రెసిడెంట్ ఎవరు? కంప్యూటర్ ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేదు. ఎందుకంటే నీకే తెలియపోయినప్పుడు, నువ్వు హ్యూమన్ బీయింగ్కే తెలియపోయినప్పుడు కంప్యూటర్ అనేది ఒక మిషన్ కూడా తెలియదు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నా దగ్గర బనానా ఫ్రూట్ ఉంది, ఒక యాపిల్ ఫ్రూట్ ఉంది నాన్న. బనానా అనేది 5 రూపీస్ అనుకుందాం, యాపిల్ అనేది 30 రూపీస్ అనుకుందాం. అర్థమవుతుందా? ఇక్కడ రాజు తర్వాత ఐ హ్యావ్ అమన్, ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు, ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. రాజుకి నేను ఏం చెప్పానంటే, రాజు నువ్వు బనానా గాని యాపిల్ గాని తినేసిన తర్వాత నాకు చెప్తే నీకు బిల్ ఇస్తా అన్న. అలాగే అమన్ కూడా ఏం చెప్పా, నువ్వు బనానా గాని యాపిల్ గాని తీసుకున్న తర్వాత నాకు చెప్తే నీకు బిల్లు రాసిస్తా అన్నాను. అంటే ఇక్కడ బనానా ఉంది, యాపిల్ ఉంది, రాజు ఉన్నాడు, అమన్ ఉన్నాడు. ఈ రెండు ఉన్నా నాకేం తెలియాలి? రాజు ఏమిటి తిన్నాడో, అమన్ ఏమని తిన్నాడో నాకు తెలియకపోతే నేను బిల్లు తయారు చేయలేను. అంటే ఇంకొకటి చాలా మిస్సింగ్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసుకుంటే. దాన్ని ఏమంటామంటే రిలేషన్షిప్. రాజు యాపిల్ తిన్నాడు, అమన్ బనానా తిన్నాడు. ఇది నాకు తెలిస్తే అమన్కి నేను బనానా 5 రూపాయలు ఛార్జ్ చేస్తా, రాజుకి యాపిల్ నేను 30 రూపీస్ ఛార్జ్ చేస్తా. అర్థమవుతుందా? మీకు ఓన్లీ బనానా, ఓన్లీ రాజు అమన్ ఉంటే సరిపోదు. ఈ మధ్యలో ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటాం మనం? రిలేషన్షిప్ అంటాం. ఇది లేకపోతే ఎవడు 5 రూపాయలు పే చేయాలి, ఎవడు 30 రూపాయలు పే చేయాలి మీరు చెప్పలేరు. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఎవరికీ తెలియదు. అబ్దుల్ హాది ఏ కంట్రీకి ఇది? ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియకపోతే నువ్వు జనరల్ నాలెడ్జ్ బుక్ కొని నువ్వు చూడాలి. అర్థమవుతుందా లేదా? అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నా దగ్గర డేటా ఉంటే సరిపోతుంది. డేటా ఉంటే సరిపోదు, రిలేషన్షిప్ కూడా డేటా మధ్యలో ఉండాలా.
అర్థమైందా? ఇప్పుడు ఈ టేబుల్ కి మనం ఏం పెట్టాలంటే, ఇప్పుడు ఈ టేబుల్ కి మనం రిలేషన్షిప్ పెట్టాం కదా, అలాగే ఈ టేబుల్ కి మనం రిలేషన్షిప్ పెడితే ఏ కంట్రీకి ఎవడు ప్రెసిడెంట్ క్లియర్ గా తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇందులోకి వెళ్ళి ఏం చేస్తామంటే ఏదో ఒక ప్రైమరీ కీని ఇక్కడ ఫారెన్ కీగా పెట్టుకుంటాం. దీన్ని సిఐడిని తీసుకెళ్ళి ఇటు పక్క పెడతాం. అర్థమవుతుందా? దీన్ని ఏమంటారంటే ఫారెన్ కీ అంటారు. అర్థమవుతుందా? ఏదో ఒక ప్రైమరీ కీని మనం వేరే టేబుల్లో ఫారెన్ కీగా పెట్టొచ్చు. దీన్ని తీసుకొచ్చి ఇటుపక్క పెట్టొచ్చు, దీన్ని తీసుకొచ్చి ఇటుపక్క అయినా పెట్టొచ్చు నాన్న. అర్థమవుతుంది? ఏదో ఒక ప్రైమరీ కీని ఫారెన్ కీగా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఇంకొక కాలం గా పెడతా. ఇక్కడ పెట్టి ఇది ఈ టేబుల్లో ప్రైమరీ కీ, ఇది ఈ టేబుల్లో ప్రైమరీ కీ. ఇక్కడ ఈ టేబుల్లో ఏమవుతుంది అంటే ఫారెన్ కీ అవుతుంది. ఫారెన్ కీ అంటే అర్థం ఏంటంటే ఈ టేబుల్ కి ఒక బంధాన్ని, ఒక రిలేషన్షిప్ ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ నేను రాస్తాను, ఏమని రాస్తానంటే బైడెన్ ఈజ్ ప్రెసిడెంట్ ఫర్ అమెరికా. అమెరికా అంటే 20, ఇక్కడ 20 అని రాస్తా. అర్థమవుతుందా? సో మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ ప్రైమరీ కీకి ఇలాగ తీసుకొచ్చి ఎట్లా తీసుకొచ్చి మనం దీంట్లో ఎట్లా ఫారెన్ కీ క్రియేట్ చేస్తాం. అర్థమవుతుందా లేదా? ఇక్కడ మనం ఇవ్వాలి డేటా. ఏమని ఇవ్వాలి? బైడెన్ అనేవాడు దేనికంటే 20కి, అలాగే సుల్తాన్ అహ్మద్ ఈజ్ ఫర్ 40. అది మీకు తెలియాల డేటా, లేకపోతే మనం ఏం చేయలేం. అలాగే కిమ్రీ అనేవాడు దేనికి అంటే సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్ కావచ్చు, కాకపోతే నేను డమ్మీ డేటా తీసుకుని మాట్లాడుతున్నాను. అబ్దుల్ హాదీ అనేవాడు సౌదీ అరేబియాకి. అర్థమవుతుందా? ఇక్కడ 30 అని పెడతాను. ఇక్కడ మోడీ అనేవాడు దేనికి నాన్న? ఇండియాకి. సో ఈ డేటా మీ దగ్గర ఉండాలి. అర్థమవుతుందా? ఈ డేటా మీ దగ్గర ఉండాలి. అప్పుడు ఇదే డేటా మీరు ఒక టేబుల్లో ఎక్కిస్తారనమాట. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, బైడెన్ ఈజ్ ప్రెసిడెంట్ ఫర్ 20 ఈజ్ అమెరికా, అబ్దుల్ హాదీ ప్రెసిడెంట్ ఫర్ 30 ఈజ్ సౌదీ అరేబియా. అర్థమవుతుందా? మోడీ ఈజ్ 10 అంటే ఇండియా. అర్థమవుతుందా? అప్పుడు ఈ టేబుల్ ఏమైంది? ఈ ప్రైమరీకి ఫారెన్ కి రిలేషన్షిప్ వలన రెండు కూడా బంధాలని వేసుకున్నాయి. ఈ బంధం ఏమైనా, ఈ రిలేషన్షిప్ ఏంటి? 1:1. అర్థమవుతుందా? 1:1 లో మనం ఏం చేస్తామంటే ఏదైనా టేబుల్ ప్రైమరీ కీని వేరే టేబుల్లో పెట్టేసి దాన్ని ఫారెన్ కీ అంటాము. ఫారినర్ అంటే అర్థం ఏంటన్నా? నేను ఇండియాలో ఉంటే నేను లోకల్, నేను ఇండియా వదిలి అమెరికా వెళ్తాను అనుకో, నన్ను ఫారినర్ అంటారు అక్కడ. ఎందుకు? బికాజ్ ఐఎమ్ లీవింగ్ ఇండియా, ఐఎమ్ గోయింగ్ దేర్. ఇక్కడ ఈ టేబుల్ యొక్క కాలం ఇది ఈ టేబుల్లో ఉండక ఈ టేబుల్లోకి వెళ్ళింది. మీరు ఇండియాలో ఉండక వేరే నేపాల్ వెళ్ళారు, మీరు ఇండియాలో ఉండక శ్రీలంక వెళ్ళారు, మీరు ఇండియాలో ఉండక సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. మీరు ఏమైపోతారు? మీరు ఫారినర్ అవుతారు. బికాజ్ యు బిలాంగ్ టు ఇండియా. ఈ కాలం అనేది ఈ టేబుల్ కి సంబంధించింది, కానీ ఇది ఈ టేబుల్లో నుండి ఈ టేబుల్లోకి వెళ్ళింది. ఈ టేబుల్లో కూడా ఉంటుంది, బట్ ఈ టేబుల్లోకి వెళ్ళింది. అందుకే ఫారిన్. నువ్వు ఈ కంట్రీని వదిలి పక్క కంట్రీకి వెళ్తే అక్కడ నిన్ను ఫారినర్ అంటారు. అర్థమవుతుందా? సో ఫారిన్ కి ఏం చేస్తుంది అంటే రెండు టేబుల్ మధ్యన ప్రైమరీకి ఫారిన్ కీస్ తో బంధాలను ఏర్పరుస్తుంది, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇది ఒక రూల్ నాన్న. అంటే మనం ఏం చేస్తాము అంటే మనం ఏదైనా ప్రైమరీ కీని ఏదైనా ఫారెన్ కీగా మనం చేసుకోవచ్చు. ఎట్లాగా నాకు వద్దు అనుకున్నాం అనుకో, నాకు ఎట్లా వద్దు అన్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం? ఎట్లా వద్దు అనుకుంటే మనకి వీళ్ళు ఏమంటారంటే అట్లీస్ట్ ఈ ప్రైమరీ కీ అయినా నువ్వు తీసుకో, ఇక్కడ ఫారెన్ కీగా పెట్టుకో, ఏదో ఒకటి తీసుకో, కానీ తీసుకొని పెట్టు. అప్పుడే మనకు ఎవరు దేనికి ప్రైమ్ మినిస్టర్ అని తెలుస్తుంది. అర్థమవుతుందా? దీన్నైనా నేను పెట్టేసుకోవచ్చు. నన్ను ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ ప్రైమరీ కీ ఉంది కదా, దీన్ని ఈ టేబుల్లో పెడితే ఈ టేబుల్ ఇదేమవుతుంది? ఫారెన్ కీ అవుతుంది. ఈ రెంటికి అయినా మనం మధ్యలో బంధాన్ని
మనం బ్రహ్మాండంగా పెట్టొచ్చు. ఈ ప్రైమరీకి వేరే టేబుల్లో ఫారెన్ కి అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఇండియాకి ప్రెసిడెంట్ ఎవరు? ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? ఇండియా ప్రెసిడెంట్ మోడీ నంబర్ 5. అలాగే యుఎస్ కి ఎవరు? బైడెన్ నంబర్ 1. అలాగే సౌదీ అరేబియా కంటే ఏదైనా 30కి ఎవడు? 4. ఈ 4ని ఎక్కడ పెట్టేసుకోవచ్చు. సింగపూర్ అంటే 40కి ఎవరు? సుల్తాన్ అహ్మద్ 2. అర్థమవుతుందా? సౌత్ ఆఫ్రికా అంటే 50, కిమ్రే 3. అర్థమవుతుందా? మీరు అప్పుడు ఇది లేకపోయినా మనకు ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా అడుగుతారు అనుకోండి, ఇది తీసుకెళ్ళి మరి ఎక్కడైనా పెట్టండి, లేదు దీన్ని తీసుకొచ్చి ఎక్కడైనా పెట్టండి. ఇప్పుడు అడగండి, చెప్పండి. ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ 5 ఈజ్ మోడీ. యుఎస్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ 1 ఈజ్ బైడెన్. సౌదీ అరేబియా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ 4 ఈజ్ అబ్దుల్ హాదీ. సౌత్ ఆఫ్రికా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ 3 ఈజ్ కిమ్రే. అర్థమవుతుందా? అంటే 2 టేబుల్స్ పెడితే కుదరదు. కుదరదు. దాని మధ్య రిలేషన్షిప్ కూడా ఉండాలి. దాన్ని మనం ఏమంటామన్నా ప్రైమరీకి అండ్ ఫారెన్ కి రిలేషన్షిప్ అంటాం. ప్రైమరీకి లేకపోతే ఫారెన్ కి మనం పెట్టలేము నాన్న. కంపల్సరిగా టేబుల్లో ప్రైమరీకి ఉంటేనే వేరే టేబుల్లో ప్రైమరీకి ఆర్ యూనిక్ కి, ప్రైమరీకి గాని యూనిక్ కి గాని వేరే టేబుల్లోకి వెళ్ళిపోయి అది ఫారెన్ కీగా మారుతుంది. ఫారెన్ కి ఏం చేస్తుంది? ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఏం ఎస్టాబ్లిష్ చేస్తుంది? రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అడుగుతారు మీకు ఇంటర్వ్యూలు క్వశ్చన్స్ అన్ని కూడా. నాకు తెలియదండి, మా సార్ చెప్పాడు నేను చేశాను అనకూడదు. ఓకేనా? వై ఫారెన్ కి అంటే ఏం చెప్పాలా? వై ఫారెన్ కి అంటే చెప్పండి. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్. అర్థమవుతుందా? బిట్వీన్ 2 టేబుల్స్. అర్థమవుతుందా? ప్రైమరీకి ఆర్ యూనిక్ కి కెన్ బికమ్ ఏ ఫారెన్ కి ఇన్ ద టేబుల్. అర్థమవుతుందా లేదా? ప్రైమరీకి అయినా ఉండాలి, యూనిక్ అయినా ఉండాలి. మనం దాన్ని మాత్రమే వేరే టేబుల్లో ఫారెన్ కీగా మనం అనుకోవచ్చు. అర్థమవుతుందా లేదా? అంటే టేబుల్స్ మాత్రం ఉంటే డేటా అయిపోతుందా? కుదరదు. చాలా మంది అనుకుంటారు నేను టేబుల్ క్రియేట్ చేస్తే అయిపోతుంది. కాదు. టేబుల్ తో పాటుగా ఏముండాలి? టేబుల్ తో పాటుగా ఈ ప్రైమరీకి ఫారెన్ కీ ఉండాలి. దీన్ని ఏమంటారంటే డేటా మోడలింగ్ అంటారు. ఏమంటారు నాన్న? మీకు అడుగుతాడు, అరే గైస్ మీకు డేటా మోడలింగ్ వచ్చా? పవర్ బిఐ నేర్చుకున్నారు కదా, మీకు సీక్వెల్ లో డేటా మోడలింగ్ వచ్చని అడుగుతాడు. వీడు పవర్ బిఐ నేర్చుకుని వెళ్తాడు ఇంటర్వ్యూకి, డేటా మోడలింగ్ అదేంటి పవర్ బిలో మనకు చెప్పలేదు అని అడుగుతాడు. పవర్ బిలో ఎవడు చెప్పడు. డేటా మోడలింగ్ అనేది ఎస్క్యూఎల్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్. అర్థమైందా? అంటే డేటా మోడలింగ్ అంటే అర్థం ఏంటి? ప్రైమరీకి అండ్ ఫారెన్ కి లింక్స్ పెట్టడం. ఎందుకు పెట్టాలి, ఎట్లా పెట్టకూడదు తెలియాలి. డేటా మోడలింగ్ కోసం నీకు ఐడియా ఉందని అడుగుతాడు. డేటా మోడలింగ్ అని అంటా ఉంటాడు. డేటా మోడలింగ్ అంటే ఇట్లా నేను ఇచ్చాను అనుకో 2 టేబుల్స్, ఇలా ఇచ్చాను అనుకో ఇందులో ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఏ కంట్రీ ఏనికి ప్రెసిడెంటో మనకు తెలియదు, దేనికి ప్రెసిడెంటో తెలియదు. కాబట్టి డేటా మోడలింగ్ లో మనం ప్రైమరీకి ఫారెన్ కి ఎస్టాబ్లిష్ చేస్తే మీనింగ్ఫుల్ ఉంటుంది. ఇండియా అనేది 5 మోడీ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్. ఇట్లాగా ఒక టేబుల్ కి వేరే టేబుల్ కి మనం జాయిన్ చేయొచ్చు. మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అర్థమవుతుందా? దీన్ని ఏమంటాం? డేటా మోడలింగ్ అంటాం. డేటా మోడలింగ్ అంటే 2 టేబుల్ మధ్యలో ఐడెంటిఫై రిలేషన్షిప్ చేసుకొని ప్రైమరీ కీని ఆ టేబుల్లో ఫారెన్ కీగా పెట్టేసుకుంటే అదే డేటా మోడలింగ్. అంతకుమించి ఏమీ లేదు. కానీ మనకు అడుగుతారు, మీకు డేటా మోడలింగ్ తెలుసా, డేటా ఇంటిగ్రిటీ తెలుసా అని అడుగుతారు. ప్రైమరీ కీ అంటే తెలుసా, ఫారెన్ కీ అంటే తెలుసా, యూనిక్ కీ అంటే తెలుసా, తేడా తెలుసా, ఇది తెలుసా అని అడుగుతారు. నాకు తెలియదు అంటే దెబ్బ అయిపోతాం. అర్థమవుతుందా? సో 1:1 రిలేషన్షిప్ ఉంటే, అర్థమవుతుందా? 1:1 రిలేషన్షిప్ ఉంటే ఏమవుతుందంటే 2 టేబుల్స్ ఉంటాయి, తర్వాత 2 ప్రైమరీ కీలు ఉంటాయి, 2 ఫారెన్ కీలు క్రియేట్ చేసుకుంటే ఓకే, లేకపోతే 1 ఫారెన్ కీ అయినా ఓకే. అర్థమవుతుందా?
1 ఫారిన్ కీ అయినా కూడా ఓకే. బట్ మైక్రోసాఫ్ట్ ఏమంటదంటే ఇటు పక్క నుంచి అటుపక్క, అటుపక్క నుంచి ఇటుపక్క 2 దగ్గరలో పెట్టుకోండి అని అంటది. అర్థమైందా? ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టండి, దీన్ని కూడా అటుపక్క పెట్టుకోండి అంటది. ఒకటి ఉంటే సరిపోతుంది, ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది నాన్న. 2 ఫారిన్ కీస్ అవసరం లేదు. బట్ ఎక్కడ డేటా ఎదిగి రాయండి, ఎక్కడ డేటా ఎదుగు రాయండి. మినిమం ఒక ఫారిన్ కీ అయితే ఉండాలి. బట్ 2 ఫారిన్ కీస్ ని మైక్రోసాఫ్ట్ రికమెండ్ చేస్తుంది. బట్ నేనేం చెప్పానంటే ఒక ఫారిన్ కీ ఉంటే సరిపోతుంది. ఇదొక టేబుల్, అర్థమవుతుందా? సో ఇదొక టేబుల్, కంట్రీ అనేది ఒక టేబుల్, ప్రెసిడెంట్ అనేది ఒక టేబుల్, 2 టేబుల్స్. అర్థమవుతుంది లేదా? 2 టేబుల్స్ ఉంటాయి ఇక్కడ నాన్న. తర్వాత 2 ప్రైమరీ కీస్ ఉంటాయి 2 టేబుల్స్ కి. ఒకటే ఫారెన్ కీ సరిపోతుంది. బట్ మైక్రోసాఫ్ట్ ఒరాకిల్ పీపుల్ ఏమంటారు 2 ఫారెన్ కీలు క్రియేట్ చేయండి. బట్ 1 ఈజ్ ఎనఫ్, 1 ఈజ్ ఎనఫ్ అన్నమాట. అర్థమవుతుంది? ఏ ప్రైమరీ కీని ఫారెన్ కీ చేయాలంటే మీ ఇష్టం, దేన్నైనా చేసుకోవచ్చు. దీన్ని ప్రైమరీ కీని ఇక్కడ చేసుకోవచ్చు, దీన్ని చేసుకోవచ్చు. బట్ 2 పెడితే మీ టేబుల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఇలా మీరు డిఫైన్ చేసి ఇచ్చారనుకోండి, ఒక 2 డేటాలు తీసుకొని మీకు ఏమొచ్చినట్టు, మీకు డేటా మోడలింగ్ అనేది తెలిసినట్టు. అరే SQL లో డేటా మోడలింగ్ తెలుసా అని అడుగుతాడు, పవర్ బిలో డేటా మోడలింగ్ అంటే గాబరైపోతారు. మీరు బ్రహ్మాండంగా ఇప్పుడు డేటా మోడలింగ్ అంటే 1:1 ఉంటే ఏం చేయాలో నేర్చుకున్నాం. రేపు క్లాస్ లేదు కదా మనకి, సాటర్డే సండే క్లాసెస్ ఉండవని చెప్పుకున్నాం. మన మండే క్లాస్ లో 1 to many ఉంటే ఎట్లా ప్రైమరీ కీ ఫారెన్ కీ ఉంటుందో నేర్చుకుందాం. అలాగే మెనీ టు మెనీ ఉంటే ఎట్లా ప్రైమరీ కీ ఫారెన్ కీలు ఉంటాయి కూడా నేర్చుకుందాం. ఈ 3 మీరు నేర్చుకుంటే 1 to 1 ఆల్రెడీ మీకు చెప్పా. 1 to 1 లో ఏం చెప్పా, ఏదైనా ప్రైమరీ కీ ఏదైనా టేబుల్లో ఫారెన్ కీ అవ్వచ్చు, లేదు 2 ప్రైమరీ కీలు కూడా ఇక్కడ ఇది ఫారెన్ కీగా రావచ్చు, ఇక్కడ ఇది ఫారెన్ కీగా రావచ్చు. అది నేర్చుకున్నాం ఇక్కడ. అర్థమవుతుందా? ఇదే రూలు ఎక్కడ అప్లికబుల్ అవ్వదు. అర్థమవుతుందా? 1 to m లో డేటా మోడలింగ్ ఎట్లా చేస్తాము, many-to-manyలో డేటా మోడలింగ్ ఎట్లా చేస్తాము, అవన్నీ కూడా మన మండే క్లాస్ లో మనం నేర్చుకుందాం. ట్యూస్డే మనం ముందుకెళ్తాం. ట్యూస్డే ముందుకెళ్ళి వెన్స్డే నుంచి మనము ల్యాబ్ ప్రాక్టీస్ మొదలు పెడదాం. ఇంతవరకు థియరీ చాలు, మనము ల్యాబ్ మొదలు పెడతాం. ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి రాలేదో వాళ్ళకి ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ అన్ని కూడా కావాలి అనుకుంటే నాకు మెయిల్ పెట్టండి. అర్థమవుతుందా? ప్రతి వీడియో మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియోస్ అన్ని కూడా నేను తీసేస్తా, డిలీట్ చేసేస్తా, నాకు అవసరం లేదు ఈ వీడియోస్. అర్థమవుతుందా? మీరు నాకు 10 days తర్వాత సార్ నాకు వీడియో నెంబర్ 22 రాలేదు అంటే కుదరదు, నేను డిలీట్ చేస్తా. మీరు ఏం అడిగినా కూడా తర్వాత ఇవ్వను. మేక్ ష్యూర్ యూ గెట్ ద వీడియోస్. ఎవరికైతే వీడియోస్ రావటం లేదో నాకు మెయిల్ పెట్టండి, ఇస్తా. అర్థమవుతుందా? డైలీ వీడియోస్ ఒకటే లింక్ లో ఉంటే ఆ లింక్ లో డైలీ వెళ్ళండి. వీడియో ఆఫ్టర్ 1 hour అప్లోడ్ అయిపోద్ది. ఈ రోజు అప్లోడ్ కాకపోతే అట్లీస్ట్ రేపు మార్నింగ్ కానీ అప్లోడ్ అయిపోద్ది. రేపు మార్నింగ్ ఒకసారి చూసుకోండి, వీడియో పడింది, పడలేదా ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి, సార్ ఇంకా మీరు వీడియో అప్లోడ్ చేయలేదు, ప్లీజ్ డూ ఇట్, ఐ నీడ్ టు డౌన్లోడ్ అంటే నేను పెట్టేస్తా. ఒకరు మర్చిపోవచ్చు కదా. సో అట్లా జరగచ్చు. ప్రతి వీడియో మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు మళ్ళీ వీడియో చూసుకొని మెల్లగా అది పాజ్ చేస్తూ మీరు నోట్స్ రాయాలి, అందుకోసమని వీడియోస్ ఇస్తున్నా. అంతేగాని నాకు సరదాకో నాకు దీనికో కాదు. చాలా మంది వీడియోస్ కూడా మీకు ఇవ్వరు. అర్థమవుతుందన్న? సో మనం నెమ్మదిగా మాట్లాడుకుందాం, నెమ్మదిగా చేద్దాం, రియల్ టైం కాన్సెప్ట్లను అర్థం చేసుకుందాం, బ్రహ్మాండంగా జాబ్స్ ని ఐటీలో కొడదాం. అర్థమవుతుందా? సో పవర్ బిఐ ఉపయోగించి, ఎంఎస్ బిఐ ఉపయోగించి, ఎస్క్యూఎల్ సర్వర్ ఉపయోగించి, ఓకేనా, ఎస్క్యూఎల్ సర్వర్ విత్ పవర్ బిఐ ఆర్ ఎస్క్యూఎల్ సర్వర్ విత్ ఎంఎస్ బిఐ, ఈ 2 కాంబినేషన్స్ తో మీకు బ్రహ్మాండంగా జాబ్ కొట్టించే బాధ్యత నాది, మీది కాదు. అర్థమవుతుందా? మీరు చేయాల్సిందంతా డైలీ క్లాస్కి రావటం, ఇంకా ఎవరికైనా జాబ్ కావాలి అనుకుంటే వాళ్ళు మన ఛానల్ని మీరు చూడమని చెప్పండి, మన క్లాసెస్ ఇచ్చి చూడమని చెప్పండి, మన దగ్గర చేరమని చెప్పండి. అర్థమవుతుందా? సో వాడి లైఫ్ సెట్ అయిపోతాడు. నా దగ్గర బీకామ్ క్యాండిడేట్లు మీరు గుర్తుపెట్టుకోండి, 2007లో వచ్చిన బీకామ్ క్యాండిడేట్లు, బీకామ్ అంటే అర్థం ఏంటి, వాడి శాలరీ 10,000 కంటే ఎక్కువ ఉండదు. అలాంటి వాళ్ళు ఈ రోజు నేను ఐటీలో తోయించిన వాళ్ళకి ఒక్కొక్కటి శాలరీ 16 లక్షల నుంచి 25 లక్షలు ఉంది. అంటే వాళ్ళు చదువుకున్నది బీకామే, కానీ మన చేతిలో పడడం వలన
వాడు ఒక్కొక్కటి శాలరీ 1,50,000 2 లక్షలు సంపాదిస్తా ఉన్నారు. అందుకే ఐటీ ఇండస్ట్రీకి క్వాలిఫికేషన్ తో పని లేదు. ఐటీ ఇండస్ట్రీకి నువ్వు బిట్స్ పిల్లలు చదివావా, ఐఐటీలు చదివావా అవసరం లేదు. నీకు ఐటీ కోర్సులు బాగా నేర్చుకున్నావా చాలు. నువ్వు బీటెక్ వరకు చదివిన చదువు ఒక ఎత్తు, ఇప్పుడు చేస్తున్న 2 months 3 months కోర్సెస్ ఇంకొక ఎత్తు. ఇప్పుడు బ్రహ్మాండంగా నేర్చుకుంటే నీ లైఫ్ బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. దిస్ ఈజ్ మై ప్రామిస్, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. అర్థమవుతుందా? దీన్ని ఉపయోగించుకోండి, రెగ్యులర్ గా రండి. సాటర్డే సండే క్లాసెస్ ఉండవు కాబట్టి మనకి బ్రహ్మాండంగా నేర్చుకోండి అన్న, నోట్స్ రాసుకోండి. డౌట్లు ఉంటే నన్ను అడగండి. నేను క్లాస్ లో ఉంటే మీకు ఫోన్ కాల్స్ తీసుకోలేను, వాట్సాప్ చేయండి. సార్ నా పేరు చరణ్, నాకు ఈ డౌట్ ఉంది, వెన్ కెన్ వి టాక్ అని నేను రిప్లై ఇస్తాను. అర్థమవుతుందా? సో థ్యాంక్ యూ నాన్న. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి.